మనసున్న మానవుడా, మనిషిగా ఎదిగే మానవుడా, మనసున్న మానవుడా, మనిషిగా ఎదిగే మానవుడా, నీ వైఖరినే మార్చుకో. ఎవరి దగ్గరైనా మంచినీళ్ళుంటే పట్టుకురండి. ఇక్కడ మంచిలు దొరకడం చాలా కష్టం. బిడ్డా తీసుకోకు, బిడ్డా తీసుకోకు, బిడ్డా తగమోనే బిడ్డా. భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా. నీ వల్లనే మా తాత బతికాడు. సమయానికి మంచినీళ్ళు దొరికాయి కాబట్టి ముసలోడు బతికాడు. మనమంతా ఏదో ఒకటి చేయాలి, లేదంటే మనందరం చనిపోతాం. ఎన్ని రోజులు ఇలా మంత్రుల కోసం బాధపడాలి? వర్షాలు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఎలక్షన్లలో వాళ్ళకు ఓట్లు వేయద్దంటే వినరు. వాళ్ళిచ్చే సారా ప్యాకెట్లు తీసుకొని మత్తులో మైకమెక్కి వెళ్ళి ఓట్లేస్తారు. వాళ్ళొచ్చి ఇలా చంపుతారు ఈ దిక్కుమాల రాజకీయ నాయకులు. మనం ఏం చేయగలం బిడ్డా? మనం ఓటేస్తే మన తలరాతలు మారతాయి అనుకోవడం పిచ్చి నమ్మకం కానీ మనందరం కలిసి ఆ వరుణ దేవుని పూజించడం తప్ప. మా చెల్లికి భయం లేదు, ఎందుకంటే మా డాడీ పట్టుకుంటాడని నమ్మకం. మొదలయ్యాయా మీ ఆటలు పిల్లలతో? కూతుర్లంటే మీ నాన్నకి ఎంతో ఇష్టం. చిన్నప్పుడు నిన్నెత్తుకున్నా గానీ నువ్వు అలాగే నవ్వేదానివి.
మన మా కాలేజీ స్టూడెంట్స్ ముగ్గురు రోడ్ యాక్సిడెంట్ లో పోయారు. దారుణం. అట్లక్రా. నిన్న మా బస్తీలో 10 మంది డెంగ్యూ వ్యాధితో చనిపోయారు. ఒరే, ప్రతిరోజు ఎంతో మంది ఏదో రకంగా మన దేశంలో అనేక సమస్యలతో పోతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారు చెప్పండి? అందరికి ఏదో రోజు ఫిక్స్ అయి ఉంటుంది. టుడే ఇలా మన అందరం బతుకుతుండడం సంతోషం. లెట్ us ఎంజాయ్ మామా. రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. నో గ్యారెంటీ. వి షుడ్ నాట్ థింక్ లైక్ దట్. అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, రేపు కూడా మనదే. నిద్రపోయే ముందు అల్లారం సెట్ చేసి పడుకోండి. గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా కూర్చుంటారా? ఏదో వెరైటీ చేయాలి. ఏందిరా, ఏం ఆలోచనలు అక్కడ ఏం చేస్తాం? జర ఉండుబే, ఆలోచిద్దాం. వాడి మైండ్లో ఏముందో చెప్పరా. నీ మైండ్లో ఏముంది? ఎవరెస్ట్ ఎక్కుదామా? ఏమిరా, దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా? బుర్రలో ఏం నాలెడ్జ్ లేకుండా? నాలెడ్జ్ అవసరం లేదు, ముందు ఆత్మవిశ్వాసం కావాలి బిడ్డా. గదైతే మన దగ్గర మస్తుందిరా బాయ్. అసలు ఏమనుకుంటుందిరా భయ్ అది? 4 సంవత్సరాలు లవ్ చేసి ఇప్పుడు బ్రేకప్ అంటుంది. నా పూరి అయితే బ్రేకప్ చెప్పకుండానే ఆ కార్తీక్ గాన్ని తగులుకుందిరా. నాది. నేను ఎవరినైనా పోరిని లేవ తీసుకొని వస్తానని అన్న భయంతో మా నాన్న నాకు పెళ్లి చేస్తానంటున్నాడు. నాకు మాత్రం పెళ్లి చేసిన ఉద్దేశం లేదురా బాబు. ఎందుకే, నాకే కనుక ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకుంటా. ఈ పూజలతో లొల్లి ఉండదు. ఒరే, మా అన్నయ్యకి పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు, ఇద్దరు కొట్టుకొని చస్తున్నారా బాబు. ఈ పెళ్ళి అంటేనే భయం వేస్తుంది. ఒరే, మన ఫ్రెండ్ సరోజకి వాళ్ళ ఆయన విడాకులు ఇస్తానంటున్నాడు. చుట్టుపక్కల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను పెళ్లి చేసుకునే తీరుతాను. నా ప్రేమంతా నా కాబోయే శ్రీమతికే. ఓకే డాడ్, నేను కంపెనీకి బయలుదేరుతాను. పని ఆగరా, నేను కూడా వస్తున్నా. అమ్మా అమ్మా, క్యారేజీ కోసమే కదా, ఎప్పుడో రెడీ. అబ్బా క్యారేజ్ కోసం కాదమ్మా. చూడు, నాన్నగారు నాతో ఇప్పుడు ఆఫీస్కి వస్తా అంటున్నారు. 60 సంవత్సరాలు వచ్చాయి కదా, రేపు తీసుకుంటే అయిపోదు. అరే ఫణి, ఏం మాట్లాడుతున్నావురా? నేనేమి 60 ఏళ్ళు ఉంటుంది కాదు. ఐఎమ్ సో యంగ్ విత్ 44 years ఎక్స్పీరియన్స్. నౌ ఐఎమ్ ఫీలింగ్ స్వీట్ 16 రా. వావ్ డాడ్, యు ఆర్ సో గ్రేట్. మీ వైఖరి నచ్చింది. భవిష్యత్ తరాలకి మీరే స్ఫూర్తి. దట్స్ మై సన్, లెట్ us go. ఇల్లు జాగ్రత్తగా చూసుకో మై లవ్లీ డార్లింగ్. బాయ్. పుట్టుకతో సహజంగా నీవు విశ్వాసం, నమ్మకం, ఊహ, ఆత్మవిశ్వాసం, ప్రేమ కలిగి ఉన్నావు. వాటిని గుర్తు చేసుకుని బలంగా చేసుకో, కానీ నీ వైఖరిని మార్చుకో.